వందలాది సినిమాల్లో అగ్ర హీరోలకు తల్లిగా, అత్తగా, వదినగా నటించి తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. ఆమె తెరపై కనిపిస్తే ఒక రకమైన ఆత్మీయత, ఒక నిండుతనం కనిపిస్తుంది. కానీ సినిమాల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ సీనియర్ నటి నిజ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు, వివాదాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? సౌత్ ఇండియాలోనే టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొంది స్టార్ హీరోస్ తో ఎఫైర్స్ రూమర్స్ నుంచి మొదలుపెట్టి సొంత అన్నలు చేసిన పని వల్ల కోట్ల ఆస్తులు పోగొట్టుకుని చివరికి సొంత భర్త, కొడుకు ఆమెను వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి ఆమెకు వచ్చింది. అయితే సుధగారి జీవితం ఎందుకు ఇంత దారుణంగా మారిపోయింది? చిరంజీవి, నాగార్జున్లతో ఆమెకున్న అఫైర్లో నిజమెంత? హీరో ఉదయ్ కిరణ్ ని సుధగారు ఎందుకు దత్తత తీసుకోవాలి అనుకున్నారు? కోట్ల ఆస్తి నుండి సొంత ఇల్లు కూడా లేని స్టేజ్ కి ఆమె ఎందుకు వచ్చారు అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాకి యూనిఫామ్లో ఉన్న ఒక బాధ్యతాయుతమైన అధికారి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా గట్టిగా కేకలు వేస్తూ అధికారుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే చాలా వింతగా ఉంది కదా. కానీ ఇదే సంఘటన బెంగళూరు నడిబొడ్డున నిజంగా జరిగింది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లక్షల రూపాయల లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఆ ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకున్నారు? లోకాయుక్త అసలతన్ని ఎలా పట్టుకుంది? ఈ కేసు వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ బెంగళూరులోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్తో మొదలవుతుంది. అక్కడ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గోవిందరాజు అనే అధికారి ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఒక పోలీస్ అధికారి అంటే సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మహమ్మద్ అక్బర్ అనే ఒక బిల్డర్ ఒక చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. ఆ కేసు నుండి అక్బర్ పేరును తొలగించడానికి ఇన్స్పెక్టర్ గోవిందరాజు ఒక భారీ డీల్ కుదుర్చుకున్నాడు. అక్బర్ పేరును కేసు నుండి తప్పించాలంటే 5 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అప్పటికే 1 లక్ష రూపాయలను ఇన్స్పెక్టర్ ముందస్తుగా వసూలు కూడా చేశాడు. మిగిలిన 4 లక్షల రూపాయల కోసం అక్బర్ను నిరంతరం వేధిస్తూ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అక్బర్ తనను వేధిస్తున్న ఈ అధికారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆయన వెంటనే కర్ణాటక లోకాయుక్త పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త అంటే సామాన్యుల పాలిట ఒక ఆయుధం లాంటిది. ఫిర్యాదు అందిన వెంటనే లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. వారు ఇన్స్పెక్టర్ను పట్టుకోవడానికి ఒక పక్కా ప్లాన్ వేశారు. దీనినే మనం ట్రాప్ ఆపరేషన్ అంటాం. ఈ ఆపరేషన్లో భాగంగా వారు ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని వాడారు. దాని పేరే ఫినాల్ఫ్థాలిన్ పౌడర్. ఈ పౌడర్ను అక్బర్ ఇన్స్పెక్టర్కు ఇవ్వాల్సిన 4 లక్షల రూపాయల నోట్లపై చల్లారు. ఈ రసాయనం ప్రత్యేకత ఏంటంటే అది కంటికి కనిపించదు. కానీ ఆ నోట్లను ఎవరైనా తాకినప్పుడు వారి చేతులకు అది అంటుకుంటుంది. ఆ తర్వాత వారి చేతులను సోడియం కార్బోనేట్ ద్రావణంలో కడిగితే ఆ నీరు వెంటనే పింక్ రంగులోకి మారుతుంది. ఇది లంచం తీసుకున్నారని నిరూపించడానికి చట్టబద్ధంగా ఒక బలమైన సాక్ష్యమవుతుంది. ప్లాన్ ప్రకారం అక్బర్ ఇన్స్పెక్టర్ గోవిందరాజుకు ఫోన్ చేసి డబ్బులివ్వడానికి చామరాజ్పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్కు రమ్మని చెప్పాడు. అక్బర్ ఆ 4 లక్షల రూపాయలను ఇన్స్పెక్టర్కు అందజేయగానే అక్కడే మాటు వేసి ఉన్న లోకాయుక్త అధికారులు మెరుపు వేగంతో దాడి చేసి ఆయన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు మనం వైరల్ వీడియోలో చూస్తున్నవే. లోకాయుక్త అధికారులు తనను పట్టుకోగానే ఇన్స్పెక్టర్ గోవిందరాజు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆయన గట్టిగా కేకలు వేస్తూ రోదిస్తూ అధికారుల నుండి తప్పించుకోవడానికి విఫలయత్నం చేశాడు.
తను ఒక పోలీస్ అధికారిని అని కూడా మర్చిపోయి నడిరోడ్డుపై ఆయన చేసిన ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడికక్కడే అధికారులు ఆయన చేతులకు చేసిన కెమికల్ టెస్ట్ పాజిటివ్ అని రావడంతో ఆయన లంచం తీసుకున్నట్లు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైంది. ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకుని అవినీతి నిధి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రూమర్స్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె నిరంతరం పనిచేస్తూనే ఉండేవారు. ఎందుకంటే అప్పటికే ఆమె సంపాదించిన ప్రతి రూపాయి తన తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్కి, తన 5 సోదరుల చదువులకి, వారి వ్యాపారాలకే ఖర్చయిపోయేది. 100 సినిమాలు చేసినా ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం సున్నాగానే ఉండేది. తన కోసం కాకుండా తన కుటుంబం కోసం బతికిన ఆ నటి జీవితంలోకి అప్పుడే ప్రకాష్ అనే వ్యక్తి ప్రవేశించారు. ఆయన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసేవారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారు పట్టుబట్టి పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టారు. వివాహం తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల సుధాగారు నటించక తప్పలేదు. నాగార్జున గారి ప్రెసిడెంట్ గారి పెళ్లాం షూటింగ్ సమయంలో ఆమెకు అపెండిక్స్ నొప్పి రావడంతో నాగార్జున గారే స్వయంగా దగ్గరుండి ఆమెకు ఆపరేషన్ చేయించి హాస్పిటల్ ఖర్చులన్నీ భరించారు. ఆ కృతజ్ఞతతో ఆమె నాగార్జున గారితో ఏకంగా 43 సినిమాల్లో నటించారు. అప్పుడు ఆమెకు నాగార్జున గారితో కూడా ఏదో అఫైర్ ఉందని చాలా మంది అనుకున్నారు. ఈ సంఘటనలపై మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు గారు స్పందిస్తూ, యూనిఫామ్లో ఉండి ఇలాంటి పనులు చేయడం అత్యంత సిగ్గుచేటని, ఇది మొత్తం పోలీస్ శాఖకే తీరని కళంకం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర్ గారు కూడా ఈ విషయమై సీరియస్ అయ్యారు. సీనియర్ అధికారులకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఇలాంటివి జరగడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా పోలీస్ అధికారుల సదస్సులో అవినీతిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఒక సామాన్యుడి కోణంలో చూస్తే మాత్రం తనను రక్షించాల్సిన అధికారి తననే దోచుకోవాలని చూస్తే అది ఎంతటి మానసిక వేదనను కలిగిస్తుందో ఊహించలేం. అసలు ఈ లోకాయుక్త ఎలా పనిచేస్తుంది? ఒక సామాన్యుడు అవినీతికి వ్యతిరేకంగా ఎలా ఫిర్యాదు చేయవచ్చు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లోకాయుక్త అనేది ఒక స్వతంత్ర సంస్థ. దీనికి నేతృత్వం వహించే వ్యక్తి సాధారణంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉంటారు. మీకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పని కావడానికి ఎవరైనా లంచం అడిగితే మీరు లోకాయుక్తను నేరుగా సంప్రదించొచ్చు. ఇందుకోసం ఫామ్ 1 మరియు ఫామ్ 2 అనే దరఖాస్తులుంటాయి. వీటిని పూర్తి చేసి అఫిడవిట్ సమర్పించడం ద్వారా మీరు అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20,000 రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకునే ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా లోకాయుక్తకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జీతం అంతకంటే తక్కువ ఉంటే ఆ ఫిర్యాదులు ఉపలోకాయుక్త పరిధిలోకి వస్తాయి.